హలో అండి అందరికి. నిన్న ఈవినింగ్ వినాయకుడి దగ్గర పీటల మీద మా వదిన వాళ్ళు కూర్చున్నారు. నిన్న ఈవినింగ్ అసలు మా ఏరియాలో కరెంటే లేదనమాట. ఎంత వెయిట్ చేసినా సరే కరెంట్ రాకపోయేసరికి ఇంకా అలానే ఫోన్లు లైట్ వేసి పూజ స్టార్ట్ చేశారు అయ్యగారు. చీకట్లో కూడా మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. పూజ స్టార్ట్ చేసిన కాసేపటికే కరెంట్ వచ్చింది. పూజ మంచిగా జరిగింది. ఇక పూజ చేయడం కంప్లీట్ అవ్వగానే ప్రసాదాలు స్టార్ట్ చేశారు. ప్రసాదం తినడం కంప్లీట్ అవ్వగానే ఇంకా గోంగూర కోస్తున్నాము అందరము. ఈరోజు మధ్యాహ్నము వినాయకుడి దగ్గర అన్నదానం ఉంది. అందుకే ఇంకా మార్నింగే కూరగాయలు కట్ చేయడానికి రావాలంటే అందరూ రాలేవారు కదా. ముందే గోంగూర కట్ చేసి పెట్టుకుంటే పని ఈజీ అవుతుందని నైటే కట్ చేసాము. ఇంకా గోంగూర కట్ చేయడం కంప్లీట్ కాగానే గేమ్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ జెంట్స్ కి పెట్టారు చైర్స్ గేమ్. ఇంకా వాళ్ళది కంప్లీట్ అవ్వగానే లేడీస్ కి స్టార్ట్ చేశారు. లేడీస్ ది కంప్లీట్ అవ్వగానే ఇంకా వెంటనే చిన్న పిల్లల గేమ్ స్టార్ట్ చేశారు. మా పిల్లలది గేమ్ స్టార్ట్ అయిన థర్డ్ రౌండ్ కు ఏమో మా బుడ్డయ్య ఓడిపోయాడు. ఇంకా వాడు ఓడిపోయిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు. ఇంకా మా చిన్నోడు ఓడిపోయిన నెక్స్ట్ రౌండ్ కే మా పెద్దోడు కూడా ఓడిపోయాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య ఓడిపోయాడని ఇంకా ఎక్కువ ఏడ్చాడు మా బుడ్డోడు. ఇంకా అందరినీ ఓడించి అందరికంటే చిన్న పిల్లోడు ఒక బాబు విన్ అయ్యాడనమాట గేమ్ ని. మా బుడ్డోడు ఓడిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఒక్కటే ఏడుపు. అస్సలు ఆపలేదు పాపం. వాడికి ఎందుకు అంత బాధ అనిపించిందో మరి. మా పెద్దోడు కూడా అవుట్ అయ్యాడు. ఇంకా లాస్ట్ రౌండ్ స్టార్ట్ అయిందనమాట. అదిగో బుడ్డోడు అందరికంటే బుడ్డి పిల్లగాడు ఎల్లో కలర్ డ్రెస్ బాబు విన్ అయ్యాడు గేమ్ ని. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.